భైంసాలో బీజేపీని రాకుండా చేయడానికి చాలా ప్రయత్నించారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఆ కుట్రలను తిప్పుకొట్టిన భైంసా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా చోట్ల వైస్ చైర్మన్లు బీజేపీ నుంచి గెలిచారని, 15 స్థానాల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో గతంలో కన్నా ఎక్కువ గెలిచామని చెప్పుకొచ్చారు రామచంద్రరావు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి తమ పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ గెలుపుపై విచారం వ్యక్తం చేశారు. చైర్మన్ స్థానం దక్కినందుకు సంతోషపడాలా లేదా బాధపడాలా అర్థం కావడం లేదన్నారు. అసలు పార్టీలో కొనసాగాలా వద్దా అని ఆలోచిస్తున్నానని అన్నారు. ఇంకెంతకాలం అవమానాలు భరించాలని, సంజయ్ ఉన్నంత వరకు వేధింపులు తప్పవా అని నిలదీశారు. పార్టీ మారలేదంటూ కాంగ్రెస్తో సంసారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తల మనోభావాలు హైకమాండ్ గుర్తించాలని తెలిపారు. కాంగ్రెస్లో కొనసాగడంపై ఆలోచిస్తున్నానని, భవిష్యత్తు ఏంటో తెలియడం లేదని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి. నీ పుణ్యం అని చెప్పి నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి ఉంటే చేతి గుర్తుకో. ఇవాళ 23 కాదు 46 అని చెప్పి అంటున్నా. వాస్తవంగా చేతి గుర్తుకు ప్రత్యక్షంగా ప్రచారం చేయలేకపోతున్నా ఏదైతుందో దాదాపు 10-15 మంది ఓడిపోయింది అంటున్నా. నీ చేతి గుర్తుకు ప్రత్యక్షంగా ప్రచారం చేయలేకపోవడంతో ఒక 10-15 మంది మా చిట్లని గీనుడే పాపం 20 ఓట్లతో ఓడిపోయిందని చెప్పి అంటున్నాను. ఆమె అనిత 30 ఓట్లతో ఓడిపోయిందని చెప్పి అంటున్నా. ఆ బింగి రవి ఆయనకి ఇచ్చినట్టుగా నీకు కొంచెం చించేసిండే పాపం, వాడు 20 ఓట్లతో ఓడిపోయింది. బింగి ఇచ్చిన కాగితం చించేసిందని చెప్పి అంటున్నాను. ఎన్ని చెప్పంటే ఉదాహరణలు అంటున్నా, ఎన్ని ఉదాహరణలు చెప్పాలని చెప్పి అంటున్నాను. అంటే నిజంగా నేను ప్రత్యక్షంగా చేతి గుర్తు ప్రచారం చేయలేకపోవడంతో ఎంత మానసిక క్షోభకు గురైన మీరు ఊహించినారే. వాళ్ళకి నేను కావాలి, వాళ్ళు రాజకీయంగా నిలదొక్కుకోవాలి అనే భావనతో వాళ్ళకు అవకాశం కోసం వచ్చిందో 18-20 మందికి వచ్చింది. వాళ్ళు గెలవాలని కోరుకుంటే నేను వీళ్ళు గెలిచిన 4 ఉన్నాయి ఇక్కడ చెప్పంటూ నేను చేయలేకపోవడం మానసికంగా నాకు ఎంత క్షోభ గురి చేసేదే. నేను బీఆర్ఎస్కి చేయలేదు, బీజేపీకి చేయలేదు. కాంగ్రెస్ అన్యాయం జరిగింది. టికెట్లు దొంగ లెక్క ఎత్తుకపోయిండు. అర్ధరాత్రి కన్నం వేసి ఎత్తుకపోయిండు. పక్కిండు కన్నం వేసి ఎత్తుకపోతాడో ఎమ్మెల్యే గారు మన టికెట్లు ఎత్తుకపోయిండు. బీఫామ్ చేతి గుర్తు ఎత్తుకపోయిన కాబట్టి మన విధిలోకి ఏదైతే ఉందో ఇవాళ ఈ వేరే గుర్తుతో మీ ముందుకు వచ్చామని చెప్పిన తప్ప ఏం మాట్లాడలేదు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ భిన్నంగా మాట్లాడలేదే. మరి అసలు ఈ మానసిక క్షోభ అనేది దీనికి ముగింపు ఎట్లా వస్తుంది ఏంది అనేది నాకు కూడా ఉంచుకోలేకపోతున్నాయి. అని ఇన్ని అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటారు. ఇన్ని అవమానాలు భరిస్తూ ఇంత ఆత్మక్షోభతోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పండి. నీ పుణ్యం అని చెప్పి